అన్నారు కదా 2000 4000 అవుతుంది కదా, కేసీఆర్కి ఈ ఒక్కసారి కాకుండా ఇటు చూద్దాం అని చెప్పి కొంచెం తికమకపడ్డారు. వచ్చిందా 4000? నేను అడుగుతా ఉన్నా. 5 నెలలు నేను అవ్వా తాతలు, ఒంటరి మహిళలు, వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు అడుగుతా ఉన్నా, ఈ 5 నెలలకి మీకు రావాల్సిన అదనపు 2000 రూపాయలు, 2000 ఇంటూ 4000 కదా, అంటే తగ్గింది ఎంత? 2000 కదా. 2000 ఇంటూ 5 నెలలు ఎంత అయింది? 10,000 మీకు బాకీ పడ్డదా లేదా రేవంత్ రెడ్డి? నేను అడుగుతా ఉన్నాను. నేను జనవరి నెల పింఛన్ ఎత్తగొట్టారు, అదొక 2000, 12,000 రూపాయలు బాకీ ఉన్నాడు. నామాన్ని గెలిపిస్తే రేపు కేసీఆర్ మెడల్ నుంచి ఆ 12,000 రూపాయలు కూడా పాత కూడా ఇప్పించే కార్యక్రమం ఉంటుంది. అట్లనే రేపు డిసెంబర్ 9వ తారీఖు నాడే మీరు పోయి మళ్ళా లోన్ ఎత్తండి. లోన్ ఎత్తితే నేను 9వ తారీఖు రాగానే మళ్ళీ మాఫీ చేస్తా అన్నాడు. చేసిండా? నేను అడుగుతా ఉన్నాను. నేను ఇప్పుడు అడిగితే ఆగస్టు 15వ తారీఖు అంటా ఉన్నాడు. ఆగస్టు 15వ తారీఖు అయినా గ్యారంటీ ఉందా? నేను అడుగుతా ఉన్నా. ఇప్పుడు మనం ఇచ్చే రైతు బంధుని 5 నెలల క్రితం మొదలు పెట్టారు. మూలంగా ఇవాళ కూడా చివరికి రాలే. ఇంకా ఎప్పుడు నాట్లేసేటప్పుడు మొదలు పెడితే కోతలు అయిపోయేటప్పుడు కూడా దానికి దిక్కులేదు, దివానం లేదు. దానికి చెప్తాడు మేము రైతు భరోసా వేసిన డిసెంబర్ 9వ తారీఖు లోపల అయిపోతుంది, లేకపోతే నేను 3 నెలలకు రాస్తా అన్నాను. నేను చెప్తున్నా, నువ్వు వేసింది రైతు భరోసా కాదు, రైతు బంధు కేసీఆర్ ఇంత ముందు ఇచ్చింది. అది కూడా మేము ఎన్నికల ముందు బ్యాంకులో వేసి పెడితే వాటిని తీసుకుపోయారని చెప్పి తెలియజేస్తా ఉన్నా. మేము పెట్టినాం 7,200 కోట్ల రూపాయలు, కానీ మీరు ఇవ్వలే. ఆ రోజున ఎలక్షన్ కమిషన్ ఆపితే ఆ డబ్బుల్ని వేరే వాడుకున్నారు. మీకు కూడా తెలుసు ఎవరెవరు వాడుకున్నారు, ఏం కథ అనేది. నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా, నీ రైతు భరోసా 15,000 రూపాయలు, నువ్వు ఇప్పుడు ఇస్తున్నది 10,000 రూపాయలకి, ఒక్క కిస్తి 5,000 రూపాయలు పడుతుంది ఎకరానికి. అంటే నువ్వు ఈ సీజన్కే మాకు ఎకరానికి మాకు బాకీ పడ్డవా లేదా 2,500 రూపాయలు నేను అడుగుతా ఉన్నా. ఒక్కొక్క ఎకరానికి పాత డబ్బులతో సహా వసూలు చేసి ఇప్పించాలి. అంటే కేసీఆర్ పైన ఉండాలా, రావాల్సింది నేను కోరుతా ఉన్నా. మా ఆడపడుచులు మహాలక్ష్మి పథకం అంటే నిజంగా మహాలక్ష్మి అనుకున్నారు. కాంగ్రెస్ వాళ్ళు మహాలక్ష్మి ఎట్లుంటుందంటే అది మొండిచే మహాలక్ష్మి అయింది. 2,500 రూపాయలు అకౌంట్లో ఎత్తామన్నారు. వచ్చింది ఎవరికైనా 2,500? నిన్నగాక మొన్న నిర్మల్ సభలో మన రాహుల్ గాంధీ గారు వేసేసినాం అని చెప్తున్నాడు. ఆయన హిందీలో చెప్పిండు, ఆ పక్కన ట్రాన్స్లేటర్ తెలుగులో కూడా మేము వేసేసినాం అని చెప్తా ఉన్నాడు అనువాదకుడు కూడా. అసలు 2,500 ఏ మహిళకి 25 పైసలు కూడా పడకపోగా ఈ 5 నెలలకి ప్రతి ఆడబిడ్డకి, తెలంగాణలో ఉన్న ప్రతి ఆడబిడ్డకి 12,500 రూపాయలు ఇప్పటికే బాకీ పడ్డది. ప్రభుత్వం పడ్డదా లేదా అని నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. మనం మంచిగా ఆడబిడ్డలు పెళ్లిళ్ళు చేస్తే అజయన్న 1,116 రూపాయలు చెక్కులు తీసుకొని సార పెట్టి, చీర పెట్టి, భోజనం పెట్టి, మోటార్ సైకిల్ మీద ఇంటికి తీసుకొచ్చి ఇస్తే ఆయన తులం బంగారం ఇస్తానన్నాడని కొంచెం ఆడబిడ్డలు మోసపోయారు. ఇచ్చిరా తులం బంగారం? నేను అడుగుతున్నా. తులం బంగారం కాదు కదా, 10 గ్రాములు ఇనువైన వచ్చింది ఆయనకి నేను అడుగుతా ఉన్నా. ఇనువు రాలే, రాగి రాలే, ఆఖరి తులం బంగారం కూడా తుస్సుమన్నది. తులం బంగారం తుస్సుమన్నదే కాకుండా మనం ఇచ్చినట్టు 1,116 చెక్ ఇస్తే ఆ చెక్కు బౌన్స్ అవుతుందంట. గవర్నమెంట్ చెక్కు బౌన్స్ అయిందంటే ఎంత సిగ్గుచేటు ఒకసారి ఆలోచన చేయండి. మీ అందరికి కోరుతా ఉన్నా నేను. మిత్రులారా, గిరిజనులు చాలా మంది ఉన్నారు. గిరిజనులకు సంబంధించి నేను ఒక విషయం అడుగుతా ఉన్నా. మా లంబాడ సోదరులు చెప్పాలి, గిరిజన సోదరులు చెప్పాలా. లంబాడ సోదరులు ఎవరైనా మంత్రి ఉన్నాడా ఈ క్యాబినెట్ లో లంబాడ సోదరుడు మంత్రి ఉన్నాడా నేను అడుగుతా ఉన్నా. మా మైనారిటీ సోదరులు అడుగుతా ఉన్నా. ఒక్క మైనారిటీ సోదరుడు ఎవరైనా, ముస్లిం సోదరుడు ఎవరైనా మంత్రి ఉన్నారా నేను అడుగుతా ఉన్నా. ఎవరైనా ఉన్నారా మంత్రి? కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ లో లేరు. వాళ్ళు కనపడరు, వాళ్ళకి ఒకళ్ళే కనపడుతుంటారు, వాళ్ళకే ఇస్తుంటారు. మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఇచ్చిన ఏ హామీ నెరవేరలే. వరికి మొక్కజొన్నకి 500 రూపాయలు బోనస్ ఇస్తానన్నది దాన్ని ఎత్తగొట్టిరు. ఇవాళ రైతు భరోసాని ఎత్తగొట్టిరు. రైతు భరోసాకి రేపు భరోసానే లేదు. రేపు 39,000 కోట్ల రూపాయలు కావాలి రుణమాఫీ చేయాలంటే, 2 లక్షలు రుణమాఫీ చేయాలంటే. నేను చేస్తా ఆగస్టు 15వ తారీఖు అంటాను. చూద్దాం. మనం ముందు డిసెంబర్ 9 పోయింది, 100 రోజులు పోయినాయి. రేపు ఆగస్టు 15కి కూడా మనం బతికే ఉంటాం. మనం చూద్దాం ఎట్లెత్తారు, ఏమేస్తారు చూద్దాం. కానీ వెయ్యకపోతే మాత్రం వాళ్ళని గల్ల పట్టుకొని అడగటానికి నామా నాగేశ్వరరావు గారు పార్లమెంట్లో ఉండాల్సిన అవసరం ఉంది. మేమంటే ఎట్లా ఉన్నాం మీ అమ్మట రోడ్ల మీద పోరాటానికి. కానీ చట్టసభల్లో ఇవాళ మన పార్టీ నుంచి ఈ జిల్లాలో ఎవరు లేరు. చట్టసభల్లో ఈ జిల్లా నుంచి ఎమ్మెల్యేలు ఎవరు లేరు. కాబట్టి నామా నాగేశ్వరరావు గారు చట్టసభలో ఉంటే మనకు న్యాయం జరుగుతుందని చెప్పి మిత్రులారా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. అందుకనే రఘునాథపాలెంలో నాకు జరిగిన నష్టాన్ని వడ్డీతో సహా మీరు నామా నాగేశ్వరరావు గారికి చెల్లించే విధంగా రఘునాథపాలెం ప్రజలు
మెజారిటీ ఇవ్వాలని నేను కోరుతా ఉన్నా. అది ఇస్తేనే నాకు న్యాయం చేసినట్టు. మీరు రఘునాథ పాలాన్ని నేను ఎంతో కష్టపడి నేను ఎప్పుడు చెప్పిన ముద్దుల మండలం అని అద్భుతంగా అభివృద్ధి చేసిన, సింగిల్ రోడ్లు డబుల్ రోడ్లు చేసిన, రోడ్లు లేని దగ్గర రోడ్లు వేసిన, మట్టి రోడ్లు ఉంటే వాటిని అన్నింటినీ కూడా జిఎస్బీ చేసిన, సీసీ రోడ్లు చేసిన, ఎక్కడా ఎతకడానికి కూడా లేకుండా అద్భుతంగా అభివృద్ధి చేసినాం. రఘునాథపాలెం కొత్త మండలం చేసుకున్నందుకు బ్రహ్మాండంగా ఎండిఓ ఆఫీసు, తహసీల్దార్ ఆఫీసు, పోలీస్ స్టేషను, దాంతోపాటుగా బ్రహ్మాండంగా అక్కడ దాకా 4 లైన్లు 6 లైన్లు చేసి సెంట్రల్ లైటింగ్ కూడా చేసి ప్రతి గ్రామాన్ని కూడా ఇట్లా వెలుగు జీలుగల గ్రామాలుగా తయారు చేసినాం. దురదృష్టం మరి నా కష్టం మరి వృధా అయింది. మరి నాకు దాని ప్రతిఫలం దక్కలే. కాబట్టి కనీసం నాకు ఇవ్వాల్సిన ప్రతిఫలాన్ని అయినా సరే రఘునాథపాలెం మండల ప్రజలు ఆలోచన చేసి మన కేసీఆర్ గారు నిలబెట్టిన నామా నాగేశ్వర గారిని గెలిపించుకుంటే మన బిడ్డ, మన లోకల్ బిడ్డ, మన ఖమ్మం బిడ్డ, మన మట్టిలో పుట్టిన బిడ్డ, మనం అడిగితే ఓ అంటే పలికే బిడ్డ కాబట్టి మన పక్కన ఉండేటోడు కాబట్టి ఆయన కోసం అని చెప్పి మనం ఈ 4 రోజులు కష్టపడి దయచేసి అందరూ కూడా కారు గుర్తు మీద ఓటేసి జరిగిన పొరపాటుని మనం గమనించుకొని మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి మనం రేపు గట్టిగా బుద్ధి చెప్పడానికి కేసీఆర్ గారిని బలోపేతం చేద్దామంట. కేసీఆర్ గారికి ఒక 10-12 పార్లమెంట్ స్థానాలు కనుక గెలిస్తే రేపు ఆయన మరింత బలపడతాడు. మీ తరఫున, రైతుల తరఫున, బడుగు బలహీన వర్గాల తరఫున, గిరిజనుల తరఫున పోరాటానికి ఉంటాడని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి మీ అందరికి కూడా రిక్వెస్ట్ చేస్తాను. 1వ నెంబర్లో నామా నాగేశ్వరరావు గారిది బ్యాలెట్ లో మరి 1వ నెంబర్ ఉంది, మీ అందరికీ తెలుసు. ఈ 1వ నెంబర్లో కారు గుర్తు పక్కనే మనకి 1వ నెంబర్లో మన 1వ నెంబర్ 8 అలవాటే కాబట్టి అదే 1వ నెంబర్ వచ్చింది. కాబట్టి దయచేసి మీరందరూ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.